హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ. ఈరోజు మనం అందరికీ చాలా ఇష్టమైన కరాచీ హల్వా 100% పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది అనుకుంటారేమో, అస్సలు కాదండి. దీన్ని చేయడం చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటి నుంచి బొంబాయి కరాచీ హల్వా తినాలి అన్నప్పుడు బయట కరాచీ బేకరీకి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా మనమే చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మరి ఇంత టేస్టీ అయిన హల్వా చాలా సింపుల్గా మనమే సరైన కొలతలతోటి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా బౌల్ తీసుకుని అందులో కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేసుకుని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే కొలతలు తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగతా అన్నీ కూడా తీసుకుంటే మనకి కొలతలు తేడా రాకుండా పర్ఫెక్ట్‌గా టేస్ట్ కుదురుతుందండి. చూడండి, ఉండలు కట్టకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం దలసరిగా ఉన్న కడాయి లాంటిది పెట్టుకుని అందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతోటి 3/4 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనకి పంచదార పూర్తిగా కరిగిపోయేదాకా దీన్ని కుక్ చేసుకోవాలి. మనకి పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార పూర్తిగా మెల్ట్ అయితే సరిపోతుందండి. చూడండి, పంచదార ఈ విధంగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ మిక్స్చర్‌ని మరొకసారి కలుపుతూ ఇందులో నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన వెంటనే మళ్ళీ కలుపుతూ ఉండాలండి. దానివల్ల మనకి ఉండలు కట్టకుండా వస్తుంది. ఇలా కలుపుతూనే ఉంటే మనకి ఒక 2 నిమిషాల్లో పూర్తిగా కార్న్‌ఫ్లోర్ అనేది సాఫ్ట్ టెక్స్చర్ లాగా తీసుకొని ఫామ్ అవుతుంది. చూడండి, కొద్ది కొద్దిగా అదే టెక్స్చర్ మంచి సాఫ్ట్‌గా ఫామ్ అవుతుంది చూడండి. మనకి లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కింద మాడకుండా, ఇబ్బంది లేకుండా చాలా స్మూత్‌గా చేసుకోవచ్చు మనం. మనం కడాయి అనేది కింద దళసరిగా ఉండేలాంటిది చూసుకుంటే మనకి కింద అడుగంటదండి. అది నాన్ స్టిక్ అయినా పర్వాలేదు, కాస్ట్ ఐరన్ అయినా పర్వాలేదు. కింద కొంచెం దళసరిగా ఉండాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుతూ ఉంటే మనకి కొద్దిగా స్టిక్కీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మనకి నెయ్యి వల్ల మంచి కమ్మదనం వస్తుందండి. ఈ విధంగా నెయ్యి కలుపుకుంటూ మరో 5 నిమిషాల పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నెయ్యి పూర్తిగా అందులో ఇంకిపోతుందండి కలుపుతూ ఉంటే. మనం ఎంత నెయ్యి కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. మనం ఎంత నెయ్యి యాడ్ చేసుకుంటే అంత కమ్మదనం వస్తుంది. మనకి స్టిక్కీనెస్ బాగా ఎక్కువ కావాలి అంటే ఇంకా ఎక్కువ కలుపుకుంటూ ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. మనకి కొద్దిగా గమ్ లాగా జిగురు జిగురుగా ఉంటే సరిపోతుంది అనుకుంటే మనకి ఒక 10 నిమిషాలు సరిపోతుందండి. మనకి బాగా సాగుతూ ఉండాలి అనుకుంటే కనుక ఎక్కువసేపు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి స్టిక్కీనెస్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా గమ్ లాగా కొంచెం జిగురు జిగురుగా వస్తే సరిపోతుంది అనుకుంటే ఒక 10 నిమిషాలు ఈ విధంగా కలుపుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూను నిమ్మరసం యాడ్ చేసుకుందాము. దీనివల్ల మనకి చల్లారిన తర్వాత కూడా సేమ్ కన్సిస్టెన్సీ ఉంటుందండి. లేదంటే కనుక కార్న్‌ఫ్లోర్ కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకున్న తర్వాత గట్టిగా అవుతుంది. కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం అనేది తప్పనిసరిగా మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం డ్రై నట్స్ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూను యాలకుల పౌడర్ యాడ్ చేసుకొని పూర్తిగా ఒకసారి కలుపుకోవాలండి. మనం డ్రై నట్స్ అనేవి మనకిష్టమైన చాయిస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదాం, పిస్తా, వాటర్ మిలన్ సీడ్స్, గుమ్మడికాయ సీడ్స్ ఏవన్నా యాడ్ చేసుకోవచ్చండి. మన టేస్ట్‌ని బట్టి. మంచి టేస్టీగా ఉంటుందండి. మనం తినేటప్పుడు ఈ నట్స్ అన్నీ కూడా పంటికి తగిలి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులో ఆఖరిగా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మనం ఓన్లీ ఇంట్లో వరకు చేసుకుంటే మనం ఫుడ్ కలర్‌ని మైనస్ చేసుకోవచ్చు. మనం ఏదన్నా ఎక్కువ శాతం పార్టీకి చేస్తున్నాము, గెస్ట్‌కి చేస్తున్నామంటే కనుక ఫుడ్ కలర్ కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కలర్ అనేది ఆరెంజ్, రెడ్, గ్రీన్, యెల్లో అది మన చాయిస్ అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని
ఏదన్నా బౌల్ లాంటిది తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఈ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకి స్టీల్ లాంటిదైనా, గ్లాస్ లాంటిదైనా ఏ బౌల్ అయినా సరే పర్వాలేదండి. ఈ విధంగా మిశ్రమం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని సరిసమానం వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలండి. పైన కూడా ఈక్వల్‌గా ఈ విధంగా సమానంగా వచ్చేలాగా ప్రెస్ చేసుకుంటే చూడ్డానికి కూడా బావుంటుందండి. ఈ విధంగా పూర్తిగా బౌల్‌లోకి సమానంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక, ఇప్పుడు పైన గార్నిష్ కోసం మనం ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై నట్స్‌ని మరికొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలాగే చూసి తినాలనిపిస్తుంది కదండీ! అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ఒక ప్లేట్‌లోకి తీసుకుని దీన్ని ముక్కలుగా కట్ చేసుకుని టేస్టీ అయిన బొంబాయి హల్వా మనం ఎంజాయ్ చేయొచ్చు. మనం ఈ ముక్కలకి పైన కవర్ ర్యాప్ చేసుకుని స్వీట్ బాక్స్‌లో అమర్చుకుని ఎవరికన్నా గిఫ్ట్ కూడా ఇవ్వొచ్చండి. చూడ్డానికి కూడా బావుంటుంది. కవర్ ర్యాప్ చేసుకుంటే ఎక్కువ కాలం నిలవ కూడా ఉంటుంది. ఎక్కువ పెద్ద ఫంక్షన్స్‌కి చేసుకోవాలంటే ఆ విధంగా కవర్‌తో ర్యాప్ చేసుకోవచ్చు. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి. మీరు మళ్ళీ, మళ్ళీ చేసుకుంటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరింది అనేది మర్చిపోకుండా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.